జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్ వ్యవహారం దుమారంగా మారింది. రైతులు సమస్యలపై చేసిన వ్యాఖ్యల కారణంగా డ్రైవర్ను విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిరసనలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొంటుండగా డ్యూటీలో ఉన్న డ్రైవర్ అశోక్ ముందు రైతులు వడ్లు, మక్కలు కొనండి, తర్వాత పెట్రోల్ గురించి మాట్లాడండి అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన తర్వాత అశోక్ను విధుల నుంచి తొలగించడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సహా నాయకులు కరీంనగర్ ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయానికి చేరుకొని నిరసన తెలిపారు. డ్రైవర్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే అశోక్ను విధుల్లోకి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు మొత్తం జగిత్యాల. ఎవడైనా కాంగ్రెస్ పార్టీ అధికారాలు ఉన్నోడు రోడ్డు మీద కూర్చుంటాడే. ఆర్టీసీ డ్రైవర్ దళిత బిడ్డ ఏదైతుందో దాన్ని సహించలేక భరించలేక రైతులు కళ్ళల్లో ఏదైతుందో వడ్డు దోకక మక్కలు దోకక పడిగాపులు కాస్తుంటే ఏదైతుందో అసలు సమస్యలు పక్కదారి పట్టించేందుకు వరి ధాన్యం దోగించడానికి మంత్రికి చేత కాదు, మొక్కజొన్న దోగించడానికి ప్రభుత్వానికి చేత కాదు. అదిపోయి ఇటుపోయి ఏదైతుందో మంత్రి, ఎమ్మెల్యే, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీద కూర్చుంటాడే. ఆర్టీసీ డ్రైవర్ దళిత బిడ్డ ఏదైతుందో ఒక రైతుకు ఏదైతుందో అన్యాయం జరుగుతుంటే దాన్ని భరించలేక ఆ వడ్డుతోకి ఏం చెప్పాలి గట్టి తప్పే కమలకరగా ఏమన్నారు. ఒక దళిత బిడ్డ ఏదైతుందో రాష్ట్రంలో రైతాంగం యొక్క దీన పరిస్థితి, రైతాంగం యొక్క దీన స్థితి, నెల రోజులు గడిచినా వడ్లు దోకుతలేరు, కళ్ళల్లో ఏదైతుందో పడిగాపులు కాస్తుండ్రు. వడ్డు దోకిందా అని చెప్పారంటే ఆర్టీసీ డ్రైవర్ పొట్టగూటి కోసం 20,000కి నౌకరు చేసుకుంటే దళిత బిడ్డను విధులకి తొలగిస్తారు. ఇంతకంటే అన్యాయం ఘోరం ఏమైనా ఉన్నదా అని ఎమర్జెన్సీ కాదు. ఇట్లా చేస్తే ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ నౌకరికి రాకపోతుండే అలా నిజంగా ఇటువంటి ఒక అద్భుత ధోరణి ప్రదర్శించినట్టయితే ఇవాళ ఏ ప్రభుత్వం అది ఏ పార్టీ అధికారి రాదు. ఇలా ప్రజాస్వామ్యుతంగా అయితే ప్రజాస్వామ్యం వీని పరిష్కారం చేయవయా అంత ఓపిక లేకుంటే ఎట్లా నీకు ఇప్పుడు